న్యూస్ డీటెయిల్స్ ఈ నెల 30న ఛత్తీస్గఢ్ దండకారణ్యం బంద్ కి మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. మావోయిస్టు నేత విక్సల్ప్ పేరుతో 2 పేజీల లేఖ విడుదలైంది. ఈ నెల 18, 19న మారేడ్మిల్లి, రంపచోడవరంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ కి నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు. 18న హిడ్మా సహా 6 ప్రజా సహచరులు, 19న కామ్రేడ్ సురేష్, కామ్రేడ్ శంకర్ సహా 7 హత్యకు గురయ్యారని లేఖలో ప్రస్తావించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్ కు వ్యతిరేకంగా గలం విప్పాలని పిలుపునిచ్చారు. కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్జీతో సహా 50 మంది మావోయిస్టులను కూడా అరెస్ట్ చేశారని, వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఇక వికల్ప్ డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి, ఏంటి లేఖ మొత్తం వైరల్ గా మారినట్టుగా తెలుస్తోంది. దీనిపైన కూడా ఏమైనా పోలీస్ అధికారులు ఏమైనా స్పందించారా? సాయిరాం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సంబంధించి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సంబంధించిన ఒక లేఖ 2 పేజీల లేఖ కూడా విడుదలైంది. లేఖలో కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. వికల్ప్ పేరుతో 2 పేజీల లేఖ విడుదలైంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి, దాంతో పాటుగా రంపచోడవరం జరిగిన 2 ఎన్కౌంటర్లో సుమారు 13 మంది మావోయిస్టులు కూడా మృతి చెందిన ఘటన జరిగింది. 18వ తేదీన మారేడుమిల్లి టైగర్ ఫారెస్ట్ లో అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో ఇడ్మాతో పాటు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మావోయిస్ట్ పార్టీ కీలక సభ్యుడు, దాంతోపాటు 6 రాష్ట్రాల్లో కూడా కీలకంగా ఉన్న 6 రాష్ట్రాలకు పోలీసులకు వాంటెడ్ గా ఉన్న ఇడ్మాతో పాటు అతని భార్య రాజే, దాంతో పాటు వారి సహచరులు మరో 4 కూడా మృతి చెందారు ఆ ఎన్కౌంటర్. ఆ తర్వాత మరుసటి రోజే శంకర్, దాంతో పాటుగా సురేష్ సంబంధించిన కీలక నేతలు కూడా మృతి చెందారు. అది రంపచోడవరంలో 19వ తేదీన ఎన్కౌంటర్ ఉంది. ఈ 2 ఎన్కౌంటర్లు కూడా ఫేక్ ఎన్కౌంటర్లు, బూటకప్ ఎన్కౌంటర్లు అంటూ ఇటీవల కాలంలో ఆజాద్ పేరుతో కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ పేరుతో కూడా 2 పేజీల లేఖ విడుదలైంది. ఈ లేఖపై కూడా సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా వ్యవహరించి 2 ఎన్కౌంటర్లపై కూడా సుప్రీంకోర్టు కూడా సుమోటోగా కేసు తీసుకొని దీన్ని విచారణ చేపట్టాలంటూ మాత్రం డిమాండ్ చేశారు. తాజాగా ఈ రోజు కూడా మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరుతో మాత్రం 2 పేజీల లేఖ విడుదల. లేఖలతో పాటు లేఖలో ఈ 2 ఎన్కౌంటర్లు కూడా బూటకప్ ఎన్కౌంటర్లు. ఈ బూటకప్ ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30వ తేదీన ఛత్తీస్గఢ్ తో పాటు దండకారణ్యంలో కూడా పూర్తిగా బంద్కు పిలుపునిస్తున్నాయి. బంద్ మాత్రం పూర్తిగా పాటించాలంటూ మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన నేతలు, దాంతోపాటు పొలిటికల్ లీడర్లు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటూ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటుగా ఇటీవల 18, 19వ తేదీన ఎన్కౌంటర్ జరిగింది. మారేడుమిల్లితో పాటు రంపచోడవరం ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తలదాచుకోవడానికి, దాంతోపాటుగా సేఫ్ జోన్ కు ఒరిస్సా వెళ్లేందుకు వచ్చిన తిరుపతి అలియాస్ దేవ్జీ, మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న దేవ్జీతో పాటు మరో 50 మందిని వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ కూడా త్వరలో ఎన్కౌంటర్ చేసే అవకాశాలని, వీళ్ళందరినీ త్వరలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే దేవ్జీతో పాటుగా మరో 50 మంది కీలక నేతలందరినీ కూడా పట్టుకున్నారు. వారందరినీ కూడా కోర్టులో హాజరుపరచాలి, హాజరుపరచండి, లేకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఉద్యమించడానికి మేము సిద్ధంగా ఉంటూ మాత్రం లేఖలో నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. లేఖలో కూడా మరొక పక్క దండకారణ్యం రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.